ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నవోదయ విద్యాలయ సమితి నుండి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో దీనిలో నేను కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను. అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకేం ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ వీళ్ళైతే రిక్రూట్ చేసిన పొజిషన్స్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ అకౌంటెంట్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో రెండిటికి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. సో వాటిని వీళ్ళు భర్తీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పోస్ట్కి అయితే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ డాక్టోరియల్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మాస్టర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 40 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు శాలరీ రూపంలో. అంటే మీకు 60,000 పైనే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు గైస్. సో నెక్స్ట్ పొజిషన్ అకౌంటెంట్. దీనికి కూడా ఒక్కటే పోస్ట్ ఉంది. బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు అకౌంటెంట్గా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో 35 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ విషయానికి వస్తే అకౌంటెంట్ పోస్ట్కి 40,000 శాలరీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఎట్లా సెండ్ చేయాలి అని అంటే వీళ్ళు ఇక్కడ మెయిల్ ఇచ్చారు. సో మీ డీటెయిల్స్ అన్నింటినీ ఈ మెయిల్ త్రూ వాళ్ళకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏ అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు. సో 10th ఆగస్ట్ 2026 లోపు అయితే మీరు మీ డీటెయిల్స్ని వీళ్ళకి మెయిల్ త్రూ సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సబ్జెక్ట్గా పెట్టేసి వాళ్ళకి సెండ్ చేయండి గైస్. సో ఇక్కడ మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ అయితే ఇచ్చారు. దీన్ని ప్రింట్అవుట్ తీయించుకొని ఇది మొత్తం ఫిల్ చేయండి. దీంతో పాటు మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు జిరాక్స్ తీయించి వాటన్నింటి మీద సైన్ చేయండి. సైన్ చేసి వాళ్ళకి స్కాన్ చేసిన తర్వాత మెయిల్ త్రూగా వాళ్ళకి సెండ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మెయిల్ త్రూ మీకు అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.